హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ భరత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏమైనా స్పెషల్స్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ ఆల్సో ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ అంతా హాలిడేసే కదా! లైక్ క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకొక మంచి లంచ్ ఐటెమ్ తీసుకొచ్చా అనమాట. వెజ్ పలావ్. సో, ఖచ్చితంగా మీరు కూడా ఈ హాలిడేస్ టైంలో ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. దానికి కావాల్సిన ఐటెమ్స్ అయితే వెజిటబుల్స్ తీసుకున్నా. ఏంటంటే క్యారెట్, బీన్స్, పొటాటో, కాలీఫ్లవర్ అండ్ పన్నీర్ తీసుకున్నాననమాట నేను. అండ్ మిల్ మేకర్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చితే. బట్ నాకు మిల్ మేకర్ అసలు నచ్చదు. ఆ స్క్వీజీగా అట్లా ఒకలాగా అనిపిస్తది నాకదంతా. సో, నేను మిల్ మేకర్ తీసుకోకుండా ఓన్లీ ఇవి తీసుకున్నా అనమాట. ఇంకా వేరే ఐటెమ్స్ మీకు హెల్తీగా ఏదనిపించినా మీకు నచ్చినా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది బ్రోకలీ కూడా చేస్తారు. సో, అవన్నీ మీ ఇష్టం అనమాట. సో, వెజిటబుల్స్ అయితే ఇలా సార్ట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నా. అది కారం ఎక్కువుంటే కొంచెం చూసుకొని తీసుకోండి. సో, వెజిటబుల్స్ అన్నీ ఇలా సార్ట్ చేసి పెట్టుకున్నాక నేను కొంచెం మెంతికూర కూడా యాడ్ చేశాను అనమాట. మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వస్తుంది. ఫ్రెష్ మెంతికూర లేకపోతే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుందనమాట. సో, ఇవన్నీ సార్ట్ చేసి పెట్టాక ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో కొంచెం 1 స్పూన్ నెయ్యి అండ్ 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాక అది కొంచెం మగ్గుతాయి. మగ్గాక మెంతికూర వేసుకోవాలి. మెంతికూర కూడా పచ్చివాసన అంతా పోయే వరకు మంచి రోస్ట్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అని యాడ్ చేసుకోండి. అందులో దాల్చిన చెక్క, ఇలాచీ, సాజీరా ఒక 3-4 లవంగాలు తీసుకున్నా. ఉంటే పువ్వు కూడా వేసుకోవచ్చు. అండ్ అది కూడా మగ్గిపోయాక వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, పొటాటో ఇవి వేసుకున్నాక కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు వాటిని బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. కాసేపు అలా మూత పెట్టి అవి కుక్ అయ్యేలోపు పన్నీర్ కట్ చేసుకుంటున్నాను అనమాట నేను. పన్నీర్ చాలా ఫ్రెష్ ఉంటే ఆ టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో, అవి హాఫ్ కుక్ అయ్యాక నేను పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. వీటితో పాటు కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగా కుక్ అవుతుంది. అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటిని ఇంకా బాయిల్ చేయడానికి. సో, అదంతా అయిపోయాక మంచి కుక్ అయ్యాక అలా ఆయిల్ పైకొస్తుంది. దెన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకున్నాక వాటర్ యాడ్ చేయండి ప్రాపర్‌గా. బాస్మతి రైస్ కాబట్టి ఒక కప్ తక్కువే వాటర్ పోస్తున్నా. నేను 2 కప్స్ రైస్ తీసుకుంటే ఓన్లీ వాటర్ మాత్రం 3 కప్సే యాడ్ చేశా అనమాట. రైస్ కూడా ఆల్రెడీ నానబెట్టాను. ఈ కటింగ్ ఇవంతా అయ్యేముందే నానబెట్టేసుకుంటే రైస్ కూడా మంచిగా నాని మంచిగా అవుతుందనమాట పలావు. వాటర్ ఎక్కువుంటే ఏంటంటే మెత్తగా అయిపోతే అసలు తినలేము అది. అసలు ఆ టేస్టే అనిపియదు మనం పలావ్ గానీ, బగారా గానీ తింటున్నట్టు. సో, వాటర్ కొంచెం తక్కువైనా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు కానీ ముందైతే కొంచెం తక్కువే పోయండి. తర్వాత కొత్తిమీర అండ్ ఘీ వేసుకున్నాను. సో, అంతే ఒక 10-15 మినిట్స్‌లో మనకి రెడీ అయిపోతుందనమాట పలావ్. చూసారా ఎంత బాగొచ్చిందో? ఇట్లా పొడి పొడిగా వచ్చిందనమాట మంచి డ్రైగా. ఆయిల్ అవన్నీ తెలుస్తాయి. కానీ అలా అని మెత్తగా అవ్వదు. చాలా బా వచ్చిందసలు. టేస్ట్ కూడా చాలా బాగుండే. మా ఇంట్లో అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు. అండ్ దీనికి మనం సైడ్ డిష్‌గా మిర్చి సాలన్ చేశా అనమాట. అది కూడా కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా ఐల్ అప్‌లోడ్ దట్ రెసిపీ. సో, ఆ రోజు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.